కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనాన్ని మన మధ్యలో ఉన్న సహోదరులు బాబురావు గారు వచ్చి చదివినిపిస్తారు. ఈ దినంగా ఏర్పాటు చేసి ఉన్న పాఠ్యభాగము కీర్తనలో 107వ అధ్యాయము 7వ వచనం 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొలిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించును. చదివిన వాక్య భాగంలో నుంచి కొద్ది నిమిషాలు పరిశుద్ధ లేఖన భాగంలో ఉన్న అంశాలను పరిశీలన చేద్దాం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అని. ప్రియులారా, ఆశ అనేటువంటి అంశము గురించి మనము గతంలో కూడా పరిశీలన చేశాం. ఆశ అంటే ఏమిటి అని. ఆశ అనునది రెండు రకాలుగా నిర్వచించబడుతూ ఉన్నది. ఒకటి, ఈ లోకరీతిగా పరిశీలన చేసినట్లయితే మనుష్యుని జీవితంలో అనేక కష్టాలు వస్తూ ఉంటవి, అనేక పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి, అనేక బాధలను అనుభవిస్తూ ఉంటాం. అయితే ఆ కష్టాల్లోనూ బాధల్లోనూ వేదనలోనూ కూడా మనిషిలో ఒక ఆశ మనిషిని నిలబెడుతూ ఉంటుంది. అంటే బాధల్లో ఉన్నప్పుడు నిలబెట్టేది, భవిష్యత్తుకు మన భవిష్యత్తులో ఏదో ఒక మంచి జరుగుచాది అనేటువంటి దృఢ సంకల్పమే ఆశ. ఇది లోకరీతి నిర్వచనంగా మనకు కనపడుతూ ఉన్నది. అయితే దైవికంగా ఆత్మీయంగా కూడా ఈ ఆశ అంటే మరొక నిర్వచనము తెలియపరచబడుతూ ఉన్నది. దేవుని వాగ్దానాలపైన, దేవుని ఆజ్ఞలపైన, దేవుని వాక్యము పైన, దేవుని మాట పైన, ఆయన ఆ మాటలపైన ఆజ్ఞలపైన ఆనుకుని ఆయన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడమే ఆశ. ఇది ఆత్మీయ నిర్వచనముగా మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, అయితే ఈ ఆశ రెండు రకాలుగా కనపడుతూ ఉన్నది. లేఖన భాగాల్ని మనము పరిశీలించినప్పుడు ఆశ రెండు రకాలని మనకు తెలియపరచబడుతున్నది వాక్యంలో. మొదటి యోహాను పత్రికలో మనము గమనించినప్పుడు 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ ఆశ అనేది రెండు రకాలుగా మనకి తెలియపరచబడుతూ ఉన్నది. ఈ లోకరీతిగా ఇచ్చిన నిర్వచనమును బట్టి లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, ఒకటి శరీరాశయు, నేత్రాశయు, రెండు నేత్రాశ. ఎన్ని ఆశలండి? రెండు ఆశలు. ఒకటి నేత్రాశ, రెండు శరీరాశ. ఈ రెండు ఆశల వలన మనిషి పడిపోతూ ఉన్నాడు. ఈ రెండు ఆశల చేత మనిషి పతనమైపోతూ ఉన్నాడు. ప్రియులారా, మనము ఒక విషయాన్ని పరిశీలన చేసినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయంలో అవ్వమ్మ గారి గురించి ఆలోచన చేసినప్పుడు ఆమె నేత్రానికి ఆ పండు ఎంతో రమ్యముగా కనపడినది. ఆహా, ఎంత బాగుంది అనుకున్నది. అంటే ఆ నేత్రాశ ఆ పండు పైన ఆకర్షింపజేసింది. ఈ లోకంలో కూడా మనుష్యులు అనేక సందర్భాల్లో ఆహా ఎంత బాగున్నాడు, ఆహా ఎంత బాగుంది అని ఆ నేత్రాశ చేత ఆశపడుతూ ఉన్నారు. అది పాపంలోనికి నెట్టివేయబడుతూ ఉన్నది. ఇప్పుడు ఈ నేత్రాశ చేత అవ్వమ్మ గారు పాపాన్ని తెచ్చిపెట్టింది. ఈ నేత్రాశ చేత అవ్వమ్మ గారు ఈ లోకానికి శాపాన్ని తెచ్చిపెట్టింది.
మొదటి ఆశ, నేత్రాశ వల్ల కూడా మనిషి పాపములో పడిపోతూ ఉంటాడు. మన పక్కింటి వారి యొక్క ఆ యొక్క పాదులను బట్టి, లేదా ఆ యొక్క బీరపాదులను బట్టి, లేదా ఆ మునగ చెట్టునున్న కాయలను బట్టి చూసినప్పుడు ఆహా ఎంత బాగున్నాయి, ఎవరు లేని సమయంలో 2 కాయలు కోసుకుంటే మనకి కూరకు ఉపయోగపడతవిగా. అది ఒక నేత్రాశ చేసినటువంటి పాపము. ప్రియులరా, అది నేత్రాశ వల్ల కలిగిన పాపమును బట్టి కూడా మనము పరిశీలన చేసుకోవాలి. ఈ లోకములో మనుషులకు ఉన్నటువంటి ఈ 2 ఆశలు, ఒకటి నేత్రాశ, 2 శరీరాశ. ఈ నేత్రాశ చేత అవ్వమ్మ గారు ఈ లోకానికి పండు తినది, పాపాన్ని తీసుకొచ్చి పెట్టింది, శాపాన్ని తెచ్చిపెట్టింది. ఆ యొక్క మహిళలందరికీ కూడా గర్భవేదనను మిగిలిచిపెట్టింది. రెండవది, 2 సమూయేలు గ్రంథములో 11వ అధ్యాయంలో 2వ వచనములో చూసినప్పుడు దావీదు గారి యొక్క శరీరాశ. ప్రియులారా, ఆయన సంతుష్టికరంగా ఆహారము తిన్న తర్వాత మేడపైకి ఎక్కి అటు ఇటు, ఇప్పుడు మన ఈ లోకంలో మనుషులు చేస్తున్నారు కదా, చాలామంది డాక్టర్లు చెప్తున్నారు అన్నం తిన్న తర్వాత కనీసము ఒక 20 అడుగులన్నా నడవాలి అని. అలాగే రాత్రిపూట ఈ దావీదు రాజుగారు అన్నం తిన్న తర్వాత, సుష్టిగా భోజనం చేసిన తర్వాత మేడపైకి ఎక్కి అటు ఇటు తిరుగుతున్నాడట. తిరుగుతుంటే కాగా స్నానం చేసి ఈయన కనపడింది. ఈయనలో ఏమొచ్చిందంటే శరీరాశ కలిగింది. ఈ శరీరాశ కలిగిన కారణము చేత ఆమెను ఏమైనా సరే అనుభవించాలనేటువంటి ఆ యొక్క శరీరాశ చేత ఆమెను భయపెట్టి లోబర్చుకున్నాడు. ఆమె భర్తను చంపేశాడు. ఆ భర్తను చంపేసి ఆమెను ఈదిన భార్యగా చేసుకున్నాడు. ఆ కారణము చేత ఆయనకి ఏమైనదంటే 12వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆయన బిడ్డలను పోగొట్టుకున్నాడు. వారిద్దరికీ పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు. వారి యొక్క ముందు భార్య బిడ్డలు వరసవాదులు మరిచి అన్న చెల్లెళ్ళు వ్యభిచారము చేశారు. ఏ కారణము చేత అంటే దావీదు గారికి ఉన్నటువంటి ఆ శరీరాశ చేత. మనము లేఖన భాగాల్లో గమనిస్తూ ఉంటాము, తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లలకు తగులును అని. ఇప్పుడు దావీదు పిల్లలు భ్రష్టులైపోయారు. ఎందుచేత అంటే ఆయన దేవునికి అంత ఇష్టడై ఉన్నప్పటికీ కూడా శరీరాశ చేత పాపములో పడిపోయాడు. ఈ పాపములో పడిపోవట చేత కొడుకు చచ్చిపోయాడు. ఈ పాపము చేయుట చేత ఆ యొక్క బిడ్డలు వ్యభిచారులైపోయారు. అంతకంటే ఘోరమైనటువంటి శాపము తండ్రికి ఇంకేమున్నదండి? తన కడుపున బిడ్డలే వ్యభిచారులైపోతే, ఆ వ్యభిచారులు అన్నా చెల్లెలు వ్యభిచారులుగా మారిపోతే అంతకంటే శాపము ఇంకా తండ్రికి ఏమున్నది? దేనివల్ల ఇలా జరిగిందంటే ఆయనకు చేసిన పాపము. ఏం పాపము చేశాడంటే, పొరుగు అని భార్యను ఆశించకూడదని వాక్యము చెబుతున్నప్పటికీ కూడా, నేను రాజును కదా, నా వెనకాల వారి సైనికులు ఉన్నారు కదా అనేటువంటి బలము చేతను, గర్వము చేతను, ఈ యొక్క నేత్రాశ చేత ఆమెను భయముతో లోబర్చుకుని వ్యభిచారము చేశాడు. ప్రియులరా, 2 ఆశలు, ఒకటి నేత్రాశ, 2 శరీరాశ. ప్రియులరా, ఆలోచన చేయండి. వీరిద్దరికీ ఉన్నటువంటి ఆశల చేత పాపాన్ని మూటగట్టుకున్నారు, పాడైపోయారు. కానీ అబ్రాహాం గారు కూడా ఆశ పెట్టుకున్నాడు. ఏమని? దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నీవు ఆకాశ నక్షత్రములను లెక్కించు, సముద్రంలో ఇసుక రేణువులను లెక్కించు, అంతకంటే విస్తారముగా నీకు నేను బిడ్డలను ఇస్తానన్నాడు. కానీ 100 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆయనకి బిడ్డలు కలగలేదు. ఆయన ఇంకా ఆశతో ఎదురు చూస్తున్నాడు. నా దేవుడు వాగ్దానం చేశాడు, 100 ఏళ్ళైనా ఎప్పటికైనా సరే నాకు దేవుడు బిడ్డలను ఇస్తాడని ఆశతో ఎదురు చూశాడు. 100 ఏళ్ళ నాటికి ఆయనకు ఏం జరిగిందండి? 100 ఏళ్ళకి ఆయనకి బిడ్డలను అనుగ్రహించాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. లేఖన భాగంలో ఏమి రాసి ఉందో చూద్దాం. రోమాపత్రిక
4వ అధ్యాయము 18వ వచనం. నీ సంతానము ఆ, ఇలాగ ఉండునని ఆ, చెప్పిన దాన్ని బట్టి చెప్పిన దాన్ని బట్టి తన యొక్క జన్మలకు ఆ, తండ్రి అయినట్లు ఆ, నిరీక్షణకు ఆధారము ఆ, లేనప్పుడు ఆ, అతడు ఉమ్, నిరీక్షణ కలిగి నిరీక్షణ కలిగి నమ్మెను మరియు మరియు అతడు తన విశ్వాసమునందు తన విశ్వాసమునందు బలహీనుడును గాక బలహీనుడిగా కాకుండా రమారమి రమారమి 100 వయసు గలవాడై 100 వయసు గలవాడై ఉండి అప్పటికి ఆ, తన శరీరము ఆ, మృతతుల్యమైనట్లును తన శరీరము మృతతుల్యమైనప్పటికీ కూడా గర్భమును ఆ, మృతతుల్యమైనట్లును ఆ, ఆలోచించెను. కానీ కానీ అవిశ్వాసము వలన ఆ, దేవుని వాగ్దానం గురించి ఆ, సందేహింపక దేవుని మహిమపరిచి సందేహింపక ఆశ పెట్టుకున్నాడు. ఎప్పటికైనా దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తాడని ఆశతో ఉన్నాడు కనుక 100 ఏళ్ల నాటికి ఆయనకి దేవుడు బిడ్డలను అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు అబ్రాహాము గారి యొక్క ఆశను దేవుడు నెరవేర్చాడు, నిరీక్షించాడు కనుక, విశ్వాసంతో ఉన్నాడు కనుక. అన్న విషయాన్ని మనం గమనించినప్పుడు అన్న కూడా ఎంతో ఆశతో అడిగింది ఏ పని? అయ్యా, నేను గొడ్రాలను నన్ను అందరూ నిందిస్తున్నారయ్యా, నన్ను అందరూ హేళన చేస్తున్నారయ్యా, నాకు బిడ్డల్ని ఇవ్వయ్యా అని దేవుని సన్నిధిలో ఏడ్చుకుంటూ ప్రార్థించింది. అంతేకాదు, ఆమె ఆశ ఏమైందంటే, నీవు నాకు మగబిడ్డని ఇస్తావని ఆశతో అడిగింది. దేవుడు మగబిడ్డని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. అన్న ఆశను ఆయన నెరవేర్చాడు. ప్రియులారా, ఆలోచన వచ్చండి. అంటే ఇప్పుడు మనిషి యొక్క ఆశ ఎలాగున్నది? ఆశ ఎలాగున్నది? అవ్వమ్మ గారి ఆశ ఎలాగున్నది? ఆహారమ్యముగా ఉన్నదని ఆమె పాపం చేసింది. దావీదు గారి యొక్క శరీరాశ ఏం చేసింది? నా శరీరాన్ని సుఖపెట్టాలని, నా శరీరానికి సంతోషం ఇవ్వాలని ఆయన ఆశపడి పాపం చేశాడు. ఆ పాపాన్ని మూటగొట్టుకున్నాడు, బిడ్డల మీదకి తెచ్చుకున్నాడు. అబ్రాహాము గారు ఆశపడ్డాడు, దేవుని ఆశీర్వాదం పొందాడు. అన్న ఆశపడింది, బిడ్డను పొందుకుంది. మరి మనుషుల యొక్క ఆశ ఎలాగున్నది? ప్రియులారా, ఆలోచన చేయండి. మన ఆశ ఎలాగున్నది? నీ ఆశ ఎలాగున్నది? ఇప్పుడు నీవేం ఆశపడుతూ ఉన్నావు? దేవుని నుంచి నీవేమి కావాలని ఆశతో ఎదురు చూస్తున్నావు? ప్రియులారా, ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఏం ఆశిస్తున్నావు నువ్వు? నీ ఆడపడుచుకి చేరబెడితే మళ్ళీ నా ఆడపడుచు నాకు చేరబెట్టాలని నువ్వు ఆశపడుతున్నావు. నీ అన్నదమ్ములకు ఏదన్నా నీవు సహాయం చేస్తే మళ్ళీ నీ అన్నదమ్ముల నుంచి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉన్నావు. అంతే తప్ప నీలో దేవుని యొక్క దీవెన కొరకు ఆశ అనేది కనపడటం లేదు. అసలు మనిషికి ఉండే ఆశ ఎలాగుండాలో వాక్యంలో రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథము 42వ అధ్యాయంలో 1వ వచనములో ఏమని రాయబడి ఉన్నదో చూడండి. మనుషుల ఆశ ఎలాగుండాలో. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఇప్పుడు దేవుని కొరకు ఆశపడాలి మనం. ఎలాగా? దుప్పి నీటి వాగుల కొరకు. ఎందుకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడిందంటే దాని యొక్క దాహము తీర్చుకోవడానికి. మరి నీ ఆత్మీయ దాహము తీరాలి అంటే దేవుడు తీర్చాలి. మరి నీవు ఎలాగుండాలంట? దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఆ ఆశ నీకు ఉండాలి. నీ ఆత్మీయ దాహము తీరేలాగా నీ ఆశ కలిగి ఉండాలి నువ్వు. అంతేగాని లోకాశలు, మణులు మాణిక్యాలు, ధనము ధాన్యము, ఆస్తి అంతస్తు, వెండి బంగారము ఎవరు తీసుకుపోతారండి? వెళ్తూ తీసుకుపోతారా? ఆలోచన చేయండి. ఒక ఆయనంట విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకుని బ్రతకాలట. ఎలా బ్రతకాలండి? ఇప్పుడు మనుషులు
ఎలా బ్రతకాలి? వాక్యం ఏమని చెప్తుంది చూడండి, విలాప వాక్యములు. నరులంట దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు ఆశతో ఓపికతో కనిపెట్టుకుని బ్రతకాలట. కానీ అలా బ్రతుకుతున్నామా లేదా పరిశీలించుకోండి. ఎలా బ్రతుకుతున్నారో మీ హృదయాలను మీరే అడగండి. మీరు ఎలాంటి ఆశతో జీవిస్తున్నారో మీరే తెలుసుకోండి. హవ్వమ్మలాగా మనము ఒకవేళ నేత్రాశతో బ్రతికినట్టయితే ఆమె చేసినటువంటి పాపము యావత్ స్త్రీ జాతికి అంటగట్టింది. ఒకవేళ అలాంటి నేత్రాశ చేర నీవు బ్రతుకుతున్నట్టయితే నీ కుటుంబానికి కూడా ఆ శాపం వచ్చే అవకాశం ఉందని వాక్యమే హెచ్చరిక చేస్తూ ఉన్నది. దావీదులాగా నీ శరీరాశ కోసము నీవు ఎదుటివారి భార్యను ఆశపడుతూ బతుకుతున్నావా? ఎదుటివారి భర్తను ఆశపడి జీవిస్తున్నావా? అప్పుడు నీ బిడ్డల పరిస్థితి ఏమిటో ఆలోచించుకో. దావీదు బిడ్డల గతి ఏమైందో నువ్వు పరిశీలన చేసుకో. మొదటి భార్య బిడ్డలు భ్రష్టులైపోయారు, రెండో భార్య బిడ్డ కొడుకు చచ్చిపోయాడు. ఏ కారణము చేత అలా జరిగిందంటే నేత్రాశ, ఆయన శరీరాశ చేత. మరి అబ్రాహాం గారికి కలిగినటువంటి ఆశను బట్టి విశ్వాసంతో నీవు జీవించాలనుకుంటున్నావా? అన్నాలాగా ఆశతో ప్రార్థనాపూర్వంగా బ్రతకాలనుకుంటున్నావా? నిన్ను నీవే పరిశీలన చేసుకొని నీవే ఆలోచించుకో. దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి నీవు అడిగినట్లయితే ఆయన సెలవిస్తున్న మాట గమనించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడైనా ఇక నుంచైనా నీవు చేయవలసింది ఏమిటంటే ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు నీవు కనిపెట్టి ఓపికతో బ్రతకాలి. ఆ ఓపిక నీకు ఉండాలి, ఓపికతో జీవించాలి. అది ఎప్పుడు కలుగుతుందంటే దేవునిపై ఆశ పెట్టుకుని బ్రతికినప్పుడు మాత్రమే నీకు ఓపిక వస్తుంది. అటు రీతిగా నీవు బ్రతకాలనుకున్నట్లయితే అబ్రహాములాగా నిరీక్షిస్తూ విశ్వాసంతో జీవించు. అన్నలాగా ప్రార్థనాపూర్వకముగా ఆశ కలిగి బ్రతుకు. అట్టి రీతిగా దేవుడు నీకు అట్టి మనోధైర్యాన్ని, అట్టి ఓర్పును దేవుడు మీకు అనుగ్రహించాలని తెలియపరుస్తూ అట్టి రీతిగా ప్రార్థనాపూర్వకంగా మీరందరూ ముందు కొనసాగాలని మీ అందరికీ నేను వివరిస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.